బంగ్లాదేశ్ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఘాటైన హెచ్చరిక. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నాయకుల అర్ధరహిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బెంగాల్, బీహార్, ఒడిశాలను తమ దేశంలో భాగమని పేర్కొన్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అసెంబ్లీలో సోమవారం ఆమె మాట్లాడుతూ, మీరు బెంగాల్ను ఆక్రమిస్తుంటే మేము లాలీపాప్లు తింటూ కూర్చుంటామా? ఇది సాధ్యమవుతుందని కలలో కూడా ఊహించకండి అంటూ బంగ్లాదేశ్ నాయకులకు హెచ్చరించారు. మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారికి మతం ఉండదు, అలాంటి వారిని సంఘ విరోధ శక్తులుగా పరిగణించాలి అంటూ వ్యాఖ్యానించారు. పేర్లను ప్రస్తావించకుండా కొన్ని పార్టీలు నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మమత ఆరోపించారు. మత ఘర్షణలు మేం కోరుకోవడం లేదు, అందరిలో ఒకే రక్తం ఉంటుంది, మనమంతా భారతీయులమని ఆమె చెప్పారు. భారత్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా బంగ్లాదేశ్ హింసపై ఆందోళనలు జరపడం దేశ లౌకికవాదానికి నిదర్శనమని మమత వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ మీడియాను సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సరిహద్దు పరిస్థితుల పర్యవేక్షణకు బీఎస్ఎఫ్ పనిచేస్తోందని పేర్కొన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూడాలని ఆలోచించే దమ్ము ఎవరికీ లేదు అంటూ బంగ్లాదేశ్ నాయకులకు మమతా బెనర్జీ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. మతం పేరుతో చిచ్చు పెట్టే కుట్రలు దేశ ఐక్యతకు ప్రమాదకరమని తృణమూల్ అధినేత్రి అన్నారు.